ఢిల్లీలో ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన అంశాలపై చర్చ జరిగింది. సూర్యాపేటలో నిర్వహించనున్న బీసీ కులగణన సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏప్రిల్లో గజ్వేల్లో సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు రావాలని ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, ఢిల్లీ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. వెంటనే నేరుగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో ఒక కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సుదీర్ఘంగా కేసీ వేణుగోపాల్తోనే అనేక అంశాలపైన కూడా చర్చించారు. దాదాపు నిన్న అర్ధరాత్రి వరకు కూడా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పలు కీలకమైన అంశాలపైన చర్చించారు. ఒకటి, మొదట కేబినెట్ విస్తరణకు సంబంధించి కేబినెట్లోకి ఎవరెవరిని తీసుకుంటే బాగుంటుంది, ఏ సామాజిక వర్గాలు ఉంటే బాగుంటాయి, ఎవరికి ప్రాతినిధ్యం ఇస్తే బాగుంటుందనే అంశాలపైన మొదట చర్చ జరిగింది. అనంతరం పీసీసీ నూతన కమిటీ ఎంపిక పైన గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ని ప్రకటించిన తర్వాతకి ఆ కమిటీకి సంబంధించిన వారిలో ఎవరిని కూడా ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్స్ కావచ్చు, జిల్లాల అధ్యక్షులు కావచ్చు, అనేక మందిని కూడా కమిటీలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కాబట్టి వారికి సంబంధించిన అంశంపైన కూడా లోతుగా కూడా చర్చ జరిగింది. అనంతరం 2 రోజుల్లో కమిటీలకు సంబంధించిన అంశంలో కూడా క్లారిటీ ఇస్తామని కూడా మహేష్ కుమార్ గౌడ్ నిన్న రాత్రి మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పారు. అయితే ఈరోజు ఉదయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కాసేపటి క్రితం పార్లమెంట్ వెళ్లారు. పార్లమెంట్లో ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఖర్గేతో సమావేశమయ్యారు. సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో బీసీ కులగణన ఏ విధంగా చేపట్టాము, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని ఏ విధంగా పూర్తి చేశామనే అంశాన్ని కూడా వారికి వివరిస్తున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా దీపాదాస్ మున్షి, మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతానికి పార్లమెంట్లోనే సీఎం ఉన్నారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్న ప్రియాంక గాంధీతో పాటు మరి కొంతమంది కీలక నేతలను కూడా కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆయన పర్యటన పార్లమెంట్లో కొనసాగుతుంది. మరోవైపు ఇక ముఖ్యంగా కేబినెట్ విస్తరణకు గతంలో నుంచి కూడా అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ప్రధానంగా కేబినెట్కి సంబంధించి ఏడాది కాలం పూర్తయింది. ఇప్పటివరకు కేబినెట్లో 6 మంత్రులకు చోటు దక్కాల్సింది. 6 బెర్తులు సైతం కూడా ఖాళీగా ఉన్న నేపథ్యంలో కొత్త వారికి చోటు కల్పించి కొత్త వారిని ఏ విధంగా తీసుకొని వారి సామాజిక వర్గాలను ఏ విధంగా అంచనా వేస్తూ ముందుకు వెళ్ళాలి, స్థానిక సంస్థ ఎన్నికలు వైపు వస్తున్న నేపథ్యంలో కొత్తగా కొంతమందికి ప్రాతినిధ్యం కల్పిస్తే క్యాబినెట్లో ఖచ్చితంగా కూడా స్థానిక సంస్థలు దాని ఇంపాక్ట్ పడుతుంది కూడా సీఎం యోచిస్తున్నారు. అందులో భాగంగానే అధిష్టానం పెద్దలతో కూడా సమావేశం అవడం జరిగింది. ఇక ప్రధానంగా కులగణనకు సంబంధించిన అంశంలో బీసీ కులగణనల విషయంలో పెద్ద ఎత్తున తెలంగాణలో ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన చేశామనేది కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నమాట. ముఖ్యంగా సూర్యాపేట వేదిక కూడా కులగణనకు సంబంధించిన ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అందుకు అనుగుణంగా ఏఐసీసీ అధ్యక్షుడు ఉన్న ఖర్గే కావచ్చు, ఏఐసీసీ అగ్రనేతగా ఉన్న రాహుల్ గాంధీని వీరిద్దరిని కూడా సభకు హాజరు కావాల్సిన కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. మరోవైపు మెదక్ జిల్లాలో కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ ర్యాలీకి, ఆ విజయోత్సవ ర్యాలీలో పెద్ద ఎత్తున కూడా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఖర్గేను ఆ వేదిక పైన పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చింది, ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది, అదేవిధంగా కులగణనకు సంబంధించిన విషయంలో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళిందన్న అంశంలో కూడా వారికి వివరించబోతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో చేపట్టిన పథకాలు కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, వీటన్నిటిని కూడా మరోసారి కీలక నేతలతో కూడా చర్చించబోతున్నారు. శ్రీనివాస్. రైట్ సతీష్, థ్యాంక్ యూ.